వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి మర్కూక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పాములపర్తి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు 1 ఎకర్ 14 గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది. ఇది మెయిన్ రోడ్. ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు ఫస్ట్ బిట్ అనేది సేలింగ్ అయితే ఉంది. చూడొచ్చు మనం, ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది మనకి ఇక్కడ ఏదైతే గేట్ కనిపిస్తుందో ఇదే ల్యాండ్ మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్. ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి గౌరారం రాజీవ్ రహదారి అనేది 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే రాబోతున్నటువంటి RRR అనేది మనకు 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. లయనా ఫామ్ ల్యాండ్స్కి అట్లాగే వెంచర్కి 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అతి దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. కొండపోచమ్మ రిజర్వాయర్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. కేసీఆర్ ఫామ్ హౌస్కి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. షామీర్పేట్ ORRకి మనకు 25 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే JBSకి 48 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. చూడొచ్చు మనం, స్క్వేర్ బిట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చుట్టూ కూడా మనకు బౌండరీ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఫ్రీ కాస్టింగ్ వాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. లోపల కూడా మనకు రెడ్ సైడ్ ల్యాండ్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది. ఇది చూడొచ్చు మనం, చుట్టూ కూడా మనకు ఫామ్ ల్యాండ్స్ అట్లాగే గెస్ట్ హౌస్ కూడా నిర్మించడం అయితే జరిగింది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో మీరు కనుక ల్యాండ్ని తీసుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.